ஸ்ரீலக்ஷ்மி ஹயவதன பரபிரம்மணே நமः. ஆண்டாள் திருவடிகளே சரணம். நீலாதுங்கஸ்தனகிரிதటీ சுப்தமுத்போధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు 3వ పాశురం వ్రత ఫలితాన్ని తెలియజేసే పాశురం. ఈరోజు ఈ పాశురమును 2 సార్లు చదవవలెను. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ நம்பாவைக்கு சாத்தி நீராடினாள் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கலையுகளா பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிரிந்து சீர்த்தமுலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்వం నిరైందు ఏలోరెంబావాయ్. ఈరోజు తెలుగు పాసురం కూడా చదువుకుందాం. బలి చక్రవర్తి దానమునంది ఆకాశమంటగా పెరిగి లోకముల కాపాడిన పురుషోత్తముని నామముల కీర్తనము చేసి వ్రతదీక్షమిషను మేమెల్లరము నీరాడా ఈతి బాధలు లేక నెలకు వానలు 3 వర్షింప వర్ధిల్లు వరిచేల మధ్యమున తుళ్ళిపడగా చేపలెల్ల కలువలలోన తుమ్మెదలు నిదురింపదొడరు సమయమునందు పశుల కొట్టములోన పాడి గోవుల బట్టి పొదుగంటగని పాలు భోరునన్ ప్రవహింప పాడి పంటలు సర్వసమృద్ధమై ఉండ నిత్యమౌ సంపదలు నెసగు నిత్యమౌ సంపదలు నెనగుగావున రెండు. ధనుర్మాస వ్రతాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతో ఆచరిస్తారో వారికి, ఆ సమాజానికి ఎటువంటి సుసంపన్నత కలుగుతుందో ఈ పాశురములో ఆండాళ్ చాలా స్పష్టంగా చెబుతుంది. ఇక పాశురార్థాన్ని చూసినట్లయితే, ఇంద్రాదుల కొరకు వామనుడై భువికి తెంచి ఒక్కసారిగా త్రివిక్రముడిగా పెరిగి లోకములను కొలచిన పురుషోత్తముని యొక్క నామ సంకీర్తనము మేమంతా చేస్తాము. మేము ఒక వ్రతము కొరకై బయలుదేరుతున్నాము అనే ఒక వంక పెట్టి బయలుదేరుతున్నాము. కానీ వాస్తవంగా మా మనస్సుల యందు ఏ విధమైన లౌకికమైన అపేక్ష, ఫలవాంఛ లేనేలేదు. ఒక్క భగవంతుని నామస్మరణ చేతనే, అనగా నారాయణ మంత్రము చేతనే సకల విధ శుభ ఫలములు వాటంతట అవే కలుగుతాయి అని ఆండాళ్ యొక్క ప్రధానమైన మనోగతం. ఎవరైతే ఇటువంటి దివ్యమైన వ్రతమును చేస్తారో ఆ దేశమంతా ఎటువంటి ఈతి బాధలు ఉండవు అని ఆండాళ్ తల్లి మనకు తెలియజేస్తున్నారు. అసలు ఈ ఈతి బాధలు అంటే ఏమిటి? ఈ లోకంలో మనము అనుభవించే బాధలను ఈతి బాధలు అంటారు. ఈతి బాధలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి. ఉదాహరణకు, ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువగా పడతాయి, ఒక్కొక్కసారి వర్షాలు తక్కువగా పడతాయి. ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా కూడా పంట దెబ్బతిని పంట నష్టం జరిగి దేశంలో కరువు కాటకాలు ఏర్పడతాయి. దీని ఒక ఈతి బాధ అంటారు. అంతేకాకుండా కొన్ని క్రిమికీటకాదుల వలన అంతుచిక్కని వ్యాధులు వస్తూ ఉంటాయి. వీటిని కూడా ఈతి బాధలు అంటారు. అందుకే ఆండాళ్ తల్లి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఇటువంటి దివ్యమైన వ్రతమును చేస్తారో ఆ దేశమంతా ఎటువంటి ఈతి బాధలు ఉండవని, నెలకు 3 వానలు కురిసి అత్యంత సుభిక్షమైనటువంటి దేశమును మనం కలిగి ఉంటాము అని చెప్తుంది ఆండాళ్ తల్లి. ఇక్కడ ఒక అద్భుతమైన నైతిక జీవన విధానాన్ని ఆండాళ్ సూచిస్తుంది. నెలకు 3 వానలు అంటే సమాజంలోని ధర్మానికి అవి ప్రతీకలు అన్నమాట. సమాజ హితానికి ప్రధాన కారణమైన ప్రభువు ధర్మం కలిగి ఉంటే సకాలంలో ఒక వర్షం కురుస్తుంది. బ్రాహ్మణుడు శుచి తప్పకుండా ఉంటే 2వ వర్షం సకాలంలో కురుస్తుంది.
స్త్రీ పతివ్రతా ధర్మాన్ని కలిగి ఉంటున్నందుకు 3వ వర్షం సకాలంలో కురుస్తుంది. అంటే దీనిని బట్టి ఒక సమాజం సుభిక్షంగా ఉండాలి అంటే ప్రధానమైన బాధ్యత ఎవరెవరి భుజస్కంధాలపై ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ పాసురంలో. అంతేకాదు, ఈ వ్రతాన్ని ఆచరిస్తే పాడి పంట సమృద్ధిగా ఉంటుందని చెబుతుంది ఆండాళ్ తల్లి. అదెలాగంటే, ద్వాపర యుగంలో గోకులంలో ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముని అండాదండా ఉన్నందున సంపదలతో తులతూగుతూ ఉండేవారని, పాడి పంటలు సమృద్ధిగా ఉండేవని, పాలు పితుకుటకు ఆవుల కొట్టంలోకి వెళ్ళి గోప బాలకులు పొదుగును ముట్టగానే పాలకుండలు నిండిపోయి చేపు సమృద్ధిగా ఉండేదని, చేపు సమృద్ధిగా ఉండడం వలన పాలు పిండి గోపబాలుర జబ్బలు విపరీతమైన నొప్పి పుట్టేవట. అంతేకాదు, ఎన్ని కుండలు మార్చినా ఇంకా పాలు ఇస్తూనే ఉండేవట గోవులు. చివరికి వారికి విసుగుబుట్టి పాలు పితకడం ఆపాలే గాని పాలధారలు స్రవిస్తూనే ఉండేవట. ఆనాడు వారు పొందిన సుసంపన్నత ఈనాడు మనం పొందాలంటే ఈ వ్రతాన్ని ప్రేమతో ఆచరిద్దాం రండి అంటుంది మన ఆండాళ్ తల్లి. జై శ్రీమన్నారాయణ.